దామగుండం అంటే ఏంటి? దానికి ఎవరికి ప్రయోజనం అది? రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రజలకా లేక రాజకీయ నాయకులకేనా? దామగుండం తెలంగాణ ప్రజల వైపు నుంచి చూస్తే అది యమగండంగా తయారు కాబోతున్నది. ఎందుకంటే రేపు ఇది యముని ఆహ్వానించినట్టే. రేపు ఇక్కడ కనుక రాడార్ ప్రాజెక్ట్ కనుక వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఒక అమూల్యమైన సంపద తెలంగాణలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మూలికలు ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ మొత్తం నరికివేయబడుతున్నది. ఆ నరికివేయబడితే దేశానికే నష్టం జరుగుతుంది, ఉట్టి తెలంగాణ దామగుండానికే కాదు. సో అందుకనే సేవ్ దామగుండం, జాగో దామగుండం, జాగో హైదరాబాద్, జాగో తెలంగాణ, జాగో భారత్ అనే నినాదాన్ని తీసుకొని జనం లోపల పోవాల్సిన అవసరం ఉన్నది. దేశ సంపద కాబట్టికే. ఎందుకంటే ఇదొకటే కాదు. ఎందుకంటే చాలా రేర్, కొన్ని వందల వేల సంవత్సరాలకి వెళ్ళి అక్కడికి ఎట్లా వచ్చినాయో ఆ గుట్టల ప్రాంతాలకి వెళ్ళి వచ్చినాయి. ఒక 2 నదులకు జీవం పోసినటువంటి ప్రాంతం అది దామగుండం అనే ప్రాంతం. రేపు పొద్దుగాల రాడార్ స్టేషన్ అక్కడ పడ్డదంట. అసలు యాక్చువల్గా ఏంటంటే నదులు పుట్టినటువంటి ప్రాంతం గోదావరి కావచ్చు, గంగ కావచ్చు, కృష్ణ కావచ్చు, కావేరి కావచ్చు, ఏ నదుల ప్రాంతాలైనా అది జన్మస్థానాన్ని చాలా సెన్సిటివ్ ఏరియాగా ప్రకటింపబడ్డాయటువంటి అన్ని ఎక్కడ పుట్టినా అని. ఇక్కడ కూడా సెన్సిటివ్ ఏరియా. దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు అసలు యాక్చువల్గా ఫస్ట్. సో ఇది దేశ సంపద, దేశ నిధి. సో ఇక్కడ దామగుండం ప్రజలు 20 ఊర్లు 60,000 మందికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది. ఈ మూలికల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో అక్కడ పడాల్సింది ఒక ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ కావాలి, కానీ నావీ రాడార్ స్టేషన్ కాదు. నావీ రాడార్ స్టేషన్ పెట్టని ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అక్కడనే ఎందుకు పెడుతున్నారు అనేది ఒకటే ప్రశ్న మాకు. ఇటువంటి 4 పెట్టుకోరు, ఇంకా మాకు దేశ రక్షణ గురించి కేవలం పెట్టుకోరు, కానీ దాన్ని ఎందుకు జడగొడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఓదికు అడవి, ఓడికు రేర్ మూలికలు ఉన్నటువంటి ప్రాంతం. అనంతగిరిక హవా ఏక్లాక్క దవా అనే నానుడి జనం లోపల ఎందుకు వచ్చింది? మొన్న అవ్వ పోతే మా దగ్గర పరిగి పోసావా పసికలకు పసరమందు పోతే నయమయ్యేది బిడ్డ, వెనకట అట్లుండే అడివంతా కొట్టేస్తారట కదా అంటుంది పాపం, ఏం తెలియక. యాక్సిడెంట్ అయితే పోయి ట్రీట్మెంట్ గురించి అక్కడ పోతే మేము మొన్న బతుకమ్మ ఆడుతందుకు పోయి రిటర్న్ వచ్చుకుంటా పోతున్నప్పుడు. సో అటువంటి అన్నీ మీకు సోయి లేకపోతే రాజకీయ నాయకులకు మీకు తలకాయలకు ఎక్కకపోతే మీరు అన్ని వేరే చదువులు చదివేది ఉంటే వచ్చి ఒకసారి అక్కడ చూసుకుంటే మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతున్నది. నిజంగా మేము చెప్పేటి అని వాస్తవాలకు అక్కడ టీబీ హాస్పిటల్ ఇప్పుడు మరి చూడండి, ఎప్పుడు అనంతగిరి దగ్గర ఉన్నది. అందుకనే అనంతగిరికి హవా ఏకలాక దవా అని అందుకే అన్నారు. ఆ మూలిక లెక్కలు వచ్చే నీళ్లు తాగితేనే మనిషి లోపల శుద్ధి అవుతాడు. శారీరకంగా కూడా ఇప్పుడు నువ్వు నలగున్నావు కదా, జరద నీ కలర్ వస్తుంది. వెనకట గండిపేట నీళ్ళు పడ్డారు అబ్బాయి నీకు అనేది లెక్కల నీకు నాలుడు ఉంటుండే. అట్లా అది ఎందుకు వచ్చిందంటే ఆ మూలిక లెక్కలు వస్తున్నాయి కాబట్టి. మా బాధ అంతా ఏం లేదబ్బా, మీరు ఎక్కడైనా కట్టుకోండి, కానీ ఈ ప్రాంతం ఎందుకు చూస్ చేసుకుంటారు అనే దాని విషయంలో మీరు సెకండ్ థాట్ వేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఆ స్లోగన్ అన్నది. సో అందుకనే మీరు ఇది మన ఒక ఏదో దామగుండం సమస్య కాదు. అక్కడ ఈ మూలికలు రేర్, కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి పుట్టొచ్చినటువంటి మూలికలు రేపు ప్రమాదంగా కాబోతున్నాయి. అవి శాశ్వతంగా మన కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ కనుమరుగు కాకుండా చూసుకోవాల్సినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ మీటింగ్. ప్రాజెక్టు మరి సముద్రాల ఒడ్డున సముద్రాల పక్కన చేస్తారు కదా, ఇక్కడ ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? అదే ఫారెస్ట్లో ఎందుకు అంటే తెలంగాణలో ఇంకా ఎక్కడ ల్యాండ్ లేదా? అదే అర్థమైతే లేదు. మరి వీళ్ళకు ఏం రిపోర్ట్స్ తెచ్చుకున్నారో ఏందో. ఆల్రెడీ ఫస్ట్ ఉన్నది తమిళనాడులో ఉన్నది. ఇది రెండోది స్ట్రాటజికల్గా తీసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినామని అంటున్నారు. ఇది చాలా స్టేట్స్కు ఆల్రెడీ 11-15 స్టేట్ల దాకా పర్మిషన్లు అడిగితే ఎవరు పర్మిషన్ లేలే. ఇదే మనోళ్ళ ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడనే పెట్టాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉండే, ఇక్కడ వీళ్ళున్నారు కాబట్టి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేసిండు 2007 నుంచి. సో ఆ పర్మిషన్స్ ఇవన్నీ వచ్చి అసలు అది దుర్మార్గం అబ్బా, ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ అనంతగిరిలో పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడ పెట్టుకోరు వద్దని చెప్తలేము కదా. అదే దాన్ని ఏం చేయదలుచుకున్నారు అసలు? లేకపోతే రాజశేఖర రెడ్డి కన్నా కోపం ఉండే నాయింది. ఈ కొడుకులు ఊకే హైదరాబాద్ అంటారు, దీన్ని బంద్ చేపిచ్చేస్తే సర్వనాశనం అయిపోతుంది, ఇక వీళ్ళకు నీళ్ళు లేకుండా అయితే మొత్తం హైదరాబాద్ నాశనం అవుతుంది, వీళ్ళు హైదరాబాద్ కదా అని. ఎక్కడున్నా కానీ భారతదేశంలో కూలెస్ట్ ప్లేస్, మంచి ప్లేస్ ఏదైనా ఉన్నట్టు. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఢిల్లీ తర్వాత ఉన్నది హైదరాబాద్, ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్ ప్లస్ వెదర్ సంగతి కూడా సేఫ్టీ ఉంటుంది అనేది హైదరాబాద్ అనేది పెట్టి ఆమె ఢిల్లీ కాకపోతే హైదరాబాద్లో ఇక్కడ మన దగ్గరనే ఆల్వాల్ దగ్గర ఉంటుంది, రెసిడెన్స్ ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి వచ్చి పోతుంది. సో ఇక్కడ స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఇంకెక్కడ పెట్టుకో. అనంతగిరి దగ్గర ఎందుకు ఇంత ఆయుర్వేద రిచ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఎందుకు పెట్టాలనేది మా క్వశ్చన్. అది ఇప్పటికైనా విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈవెన్ ప్రధానమంత్రి కూడా దీని అవసరం అయితే దీని రిపోర్ట్స్ తెప్పించుకున్నా దీన్ని స్టడీ చేసి దీన్ని మానుకోవాల్సిన రేపే శంకుస్థాపన అయితే ఏమైతుంది? రేపు శంకుస్థాపన అయితే ఆపుతారు, మళ్ళీ ఏమున్నది ఆపాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. యుద్ధాలే ఆగుతాయి, ఇదేంది యుద్ధాలు ఆగా? రేపు పొద్దుగాల
ఇజ్రాయిల్కు వాళ్ళకి జరిగినటువంటి యుద్ధం ఆగదు, అది అవుతుంది, ఎప్పుడు అవుతుంది. ప్రపంచ యుద్ధాలే ఆగినాయి కదా, వరల్డ్ వార్లే ఆగినప్పుడు ఇది ఎందుకు ఆగదు? అది పెద్ద సమస్య నాది. ఇలా వేస్తాడు తట్టపుట్టు వేసి బోర్డు పెడతారు కావచ్చు. ఆలోచన చేయండి, ఇప్పటికైనా ఆలోచన చేయండి అని చెప్తున్నాం. లేకపోతే పర్మనెంట్ గా దోషిగా నిలబడేస్తుంది. సెంట్రల్ బీజేపీ కన్నా స్టేట్ లో కాంగ్రెస్, వీళ్ళిద్దరికి ఏంటి మరి మధ్యలో ఒప్పందం? ఏమో మరి బాయ్ ఏం బడే బాయ్ చోటే బాయ్ మధ్యలో ఏమున్నదో మాకైతే తెలియదు. మరి ఆ పార్టీ ఈ పార్టీ మధ్యలో ఏమున్నదో తెలియదు. ప్రజల పక్షాన మాత్రం ఇద్దరు ప్రజాకంటకులు లెక్కనే రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయనేది దామగుండకు సంబంధించినటువంటి మా విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. మరి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు వెళ్ళి ఉంటారు కదా. యా, ప్రజల లోపల ఒక నిస్సహాయ స్థితి ఉన్నది. ప్రజలకు కూడా అసలు యాక్చువల్గా తెలియదు, దీని వెనకాల ఇంత ఉన్నదనే సంగతి ప్రజలు తెలియదు. అనేది అరే మూలికలు ఉన్నాయట అటు ఇట్లా అనుకుంటారు, కానీ ఇది రేరు మూలికలు అనే సంగతి వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, ప్రజలకు ఇష్టం లేదు, కానీ వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఉన్న స్వామిని కూడా మిమ్మల్ని చంపుతామని చెప్పి మన పోయి బెదిరించారు. ఆయన ఎక్కడో కేరళకి వెళ్ళి వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ఉన్నాడు. అదో అడవిలో ఎవరుంటారబ్బా, ఆయన పోయి పాపం ఏదో ఆడ ఉన్నాడు. ఆయన బెదిరిస్తున్నారు, ఏ వీడికి పోకపోతే నిన్ను చంపేస్తాం రా అని చెప్పని. రేపు పొద్దుగాల గవే జరుగుతాయి కదా, బెదిరించుడు, దాదాగిరి చేసుడు. మరి తలకాయ ఉండి చేస్తురా, తలకాయ లేక చేస్తురా నాకు అర్థమైతలేదు. కానీ అంతా చదువుకున్నోలే కదా, వచ్చి అక్కడ పోయి కూర్చొని ఆ కలెక్టర్లు విలెక్టర్లు వాళ్ళకి ఏం ఐఏఎస్ చదివారు నాకు అయితే అర్థమైతలేదు. కానీ రిపోర్ట్లు ప్రాపర్గా పంపించాలి కదా, ఎస్ ఇక్కడ ఉన్నదని పిలువు. ఎవరైనా మంచి నీ సైంటిస్టులను పిలుచుకొని ఒక కమిటీ వేసి ఒక వారం రోజులు మొత్తం తిప్పువాలని. నిజంగానే ఉన్నాయా లేవో నువ్వు నిర్ధారించరాదు. అదే మేము నిర్ధారించుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాం. పర్యావరణవేత్తలు అందరూ మాట్లాడి మేము మాట్లాడుతున్నాం. ఓకే, ఈ దామగుండం ప్రాజెక్టు వల్ల ఏమన్నా ఉపాధి ఉందా అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, లేకుంటే ఇతర ఎవరికైనా కానీ? ఉపాధి కన్నా విధ్వంసం చాలా 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 ఎక్కువ ఉన్నదబ్బా. ఉపాధి ఏంది, అక్కడ లోకల్లోకి 500-600 మందికి ఊడిచే నౌకరి, నీళ్లు పోసే నౌకరి, చెట్లు పెంచేది, చెట్లకు నీళ్ళు పోసే నౌకరి, వాళ్ళ బాత్రూమ్లు కడిగే నౌకర్లు ఇస్తారు కావచ్చు 500-600 మందికి. గవి కాదు కదా కావాల్సినవి. నేను చెప్పేది ఏంది, దేశ సంపద అది. ఆయుర్వేద మూలాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా, అది పెద్ద నష్టం జరుగుతుంది. నీ 500 మంది అక్కడ లోకల్, ఈ 500 మందికి ఇంకెక్కడన్నా వస్తాయి. నువ్వు ఉపాధి అంటే అంత దరిద్రంగా ఉన్న దేశం అన్నట్టు. వీళ్ళు 75 ఏళ్ళ తర్వాత అలా మీకు 500 మందికి ఉపాధి దొరుకుతుంది కాబట్టి మీరు వచ్చి చేయవచ్చని. ఏ టెక్నికల్ ఉద్యోగాలు కాదు అవన్నీ వచ్చేది. అక్కడ నిజంగా కూడా ఉద్యోగాలు వచ్చినా కానీ అది దాంతో జరిగే నష్టం ఎంత ఎక్కువ ఉన్నది అనేది నువ్వు బేరే చేయకుండా ఎట్లా చేస్తావు? నువ్వు ఫారెస్ట్ని నువ్వు డిస్మాంటిల్ చేస్తున్నావు. అసలు నీకు హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రభుత్వాలకు కూడా హక్కు లేదు అది. కానీ వీళ్ళు చట్టాలను మార్చుకొని చట్టాలను కింది మీద చేసేసి గోల్మాల్ చేసేసి వీళ్ళు చేసుకుంటారు. ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళది ఆడింది ఆట పాడింది పాట లెక్క చేస్తూ ఉన్నారు. దాన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే.